సార్ ఇప్పుడు 2014లో తొలిసారి ఎన్నికల్లో దిగడం, ఓటమి చెందడం. రెండో రోజు నుంచే మళ్ళీ మీరు వైఎస్ఆర్‌సీపీలో యాక్టివ్ అయ్యారు. 14లో కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెరవేర్చాలంటూ మీరు రోడ్డెక్కారు. 19 వరకు అదే పని. గుర్తున్నాయా సార్? మీ మీద కేసులు కూడా నమోదైనట్టే 14 నుంచి 19 వరకు? ఉన్నాయి సార్, చాలా కేసులు పెట్టారు. ఏం జరిగాయి సార్ 14 నుంచి 19 వరకు మళ్ళీ అంటే చెప్తే? ప్రతిది కూడా సూపర్గా. అంటే అప్పుడు సుమారుగా 600 హామీలు ఇచ్చారు సార్ టీడీపీ ప్రభుత్వంలో. అది ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా ఇచ్చారు. ఒకటి కూడా నెరవేర్చలేదు. అది కూడా దాని మీద ప్రతిదీ మేము రోజుకి కూడా ఆందోళనే. ఆర్డీఓస్ ముందో లేకపోతే పోలీస్ స్టేషన్ ముందో అలా చాలా కేసులు పెట్టారు సార్. ఆ మధ్య కేసులు కూడా ఎదుర్కొన్నాం. కోర్టులు కూడా చుట్టూ ఎన్ని కేసులు పెట్టి ఉంటారు సార్ 5 ఏళ్ళ మీరు? 5-6 కేసులు ఉండి ఉంటాయి సార్. అవి కొట్టేశారు ఈ మధ్య. మ్యాక్సిమం ఎక్కువ బైండ్ ఓవర్ కేసులు అవి ఉన్నవి అన్నీ కూడా. అయితే మెయిన్ ఏంటంటే ఉద్యమాలు బాగా చేసేవాళ్ళు సార్. రోజు ధర్నాలు చేసేవాళ్ళు. ఎందుకంటే ఏ హామీ కూడా చేయలేపారు. సుమారుగా 600 హామీలు సార్ అప్పుడు ఇచ్చింది. ఒక్కటి కూడా ఎవరికి లేదు ఏది కూడా. ఇంకా అది ప్రతిరోజు ఇంక ఇదే పని మీద ఉండదు. 14లో ఓడిపోయిన తర్వాత 19 వరకు ప్రతిపక్షంలో మీరు ఒకరైనా, మీకు పోటీగా కూడా ఎవరైనా టికెట్ కోసం ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి సార్? లేదు సార్. 14 తర్వాత ఎప్పుడైతే మేము ఉన్నామో అందరం కలిపే కార్యక్రమం చేసేవాళ్ళం. ఎప్పుడైతే మనం 14లో జమీలి గారు, నరసింహమూర్తి గారు అన్నారో 14 నుంచి మళ్ళీ అందరం కలిసే. మళ్ళీ 19లో మళ్ళీ మాకు టికెట్ గురించి ప్రయత్నాలు కానీ ఇంకేం లేవు. అందరం కలిపి కార్యక్రమం చేసాం. మళ్ళీ టికెట్ మనకే అనేది వాళ్ళు కూడా నాకు టికెట్ వస్తుందని, టికెట్ ఇస్తారని నీకు కష్టపడి జాయిన్ చేస్తాను చేసేవారు వాళ్ళందరూ కూడా. 19 ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2 సంవత్సరాల పాటు, సంవత్సరంన్నర బయట 3300 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు సార్. నర్సీపట్నంలో కూడా 7 డేస్ ఉన్నారు సార్. 7 డేస్ దాదాపుగా పాదయాత్ర. ఆ సందర్భంలో ప్రజలతో మమేకమైన విధానం కానీ, మీ నియోజకవర్గ ప్రజలు రిసీవ్ చేసుకునే విధానం కానీ మీకు అప్పుడు అనిపించేది సార్ నాకే టికెట్ ఇస్తారు గ్యారంటీగా 2019లో నేనే పోటీలోకి దిగుతాను అనే ఒక భరోసా వచ్చిందా, లేకపోతే అప్పటికే చెప్పేశారా? ఉంది సార్, నాకు ఉంది సార్. ఎందుకంటే 2014లో పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయింది సార్. అక్కడి నుంచి కంటిన్యూగా 5 years రోజు ఫైట్ చేస్తున్నాం అందరితో. ఎక్కడ కూడా నా మీద యాంటీ కానీ నియోజకవర్గాల్లో ఇది కానీ ఏమీ లేదు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, నాకు ఎలాగో వస్తుంది జగన్ ఇస్తారని. దానికి తోడు మీరు అన్నట్టు 1 week జరిగింది సార్ పాదయాత్ర. అంటే 7 రోజులు మా నియోజకవర్గంలో. అంటే గ్యాప్లు వచ్చినాయి సార్. ఒక రోజు పాదయాత్ర చేస్తే రెండో రోజు అది ఆగస్టు 15 సెలవు ఒకటి, మళ్ళీ మర్నాడు చేస్తే మళ్ళీ ఇంకోటి 5 సెలవు, అలాగా 3 రోజులు సెలవులు వచ్చినాయి సార్. 4 రోజులు పాదయాత్ర. అంటే 7 days మా ఊళ్ళో అక్కడ ఉండిపోయారు. ఏ మండలాలు తిరిగారు సార్ అప్పుడైనా? అప్పుడు నాతవరం మండలం నుంచి స్టార్ట్ చేశారు. అంటే కోటనందూరు నుంచి స్టార్ట్ అయింది. మా నాతవరం మండలంలో ఎంటర్ అయ్యారు. నాతవరం మండలం నుంచి నర్సీపట్నం మండలం, నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి మళ్ళీ మాకవరపాలెం నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఇలాగ అడ్డ రోడ్ సైడ్ కాదు సార్, సారీ అడ్డ రోడ్ కాదు, మన కోటగొట్టల నుంచి వెళ్ళారు సార్. ఆ రోజు పాదయాత్ర మీకు ఇంపాక్ట్ ఎలా కలిగించింది సార్? అంటే బాగా చూపించింది సార్. ఎందుకంటే అప్పటికే ఈ 5 years టీడీపీతో ఇబ్బంది పడ్డారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దానితో పాదయాత్ర జగన్ చూడాలని ఒక ఆనందంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఇలా రోడ్డు అంటే వెళ్తుంటే కొన్ని వేల మంది ఎక్కడ చూసినా సరే ప్రతి గ్రామంలో కూడా కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా. మహిళలు మరీ ఎంత ఎక్కువ. ఏ గ్రామం వెళ్ళినా సరే అంతమందితో కూడా ప్రతి ఒక్కరితో కూడా అందరిని పలకరిస్తూ చేయబట్టుకుంటూ అందరితో ఫోటోలు తీసుకుంటూ వెళ్ళేవారు. అంటే మాకే ఆశ్చర్యం అనిపించింది. ఆ పాదయాత్ర కూడా ఎలాగుండేదంటే సార్, ఉదయం బయటికి ఎలాగా చిరునవ్వుతో వచ్చారో సాయంత్రం అదే చిరునవ్వుతో లోపలికి వెళ్ళేవారు సార్. అంటే అది ఎలాగా మాకు ఆ సాధ్యం మాకు తెలియట్లేదా, మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేమే ఒక 2-3 గంటలు పని చేస్తే 2 గంటల ముందు నడిస్తే మాకే చిరాకుగా ఉంటుంది. అలాంటిది పాదయాత్రలో ఉదయం ఏ చిరునవ్వుతో వచ్చారో అదే చిరునవ్వుతో లాస్ట్ వెళ్ళేటప్పుడు కూడా అందరినీ పలకరించుకుంటూ లోపలికి వెళ్ళేవారు. అంటే అది అందరికీ రాదు సార్. అది జగన్ గారికే సాధ్యం. అది 19లో మళ్ళీ మీకు రెండోసారి టికెట్ రావడం, మళ్ళీ అదే అయ్యన్న పాత్రుడు మీ మీద ఎవరైతే నెగ్గారో, మీ తొలి ఓటమికి ఎవరైతే కారకులయ్యారో మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడి మీద మీరు పోటీ. నేను ఎవరో తెలియదు. ఆ టైంలో 2400 దగ్గరికి వచ్చాము. రెండోసారి కూడా ఫస్ట్ 2014లో ఏ విధంగా జగనన్న ఫోటో పెట్టుకొని తిరిగాను, అదే విధంగా జగనన్న ఫోటో పెట్టుకొని 2019లో కూడా తిరిగాను. చాలా కాన్ఫిడెన్స్ నాకు. అదే బహిరంగ సభలో జగనన్న ఉండగా, అన్న నీకు 25,000 మెజార్టీతో గెలుస్తాం, మేము ఇక్కడ జెండా ఎగరేస్తాం నర్సీపట్నం అని చెప్పి అన్నాము. అన్నట్టుగా 25,000తో గెలిచాను సార్. ఎందుకంటే అది మాకు ఆల్రెడీ తెలిసింది. అంటే తెలియడం అంటే ఎందుకో అనిపించింది సార్. గ్యారంటీకి ఈసారి గెలుస్తాం మంచి మెజార్టీని, ఆ జనాలు కానీ ఆ ఆదరణ కానీ మన ఈ పాదయాత్రలో వచ్చిన ఆదరణ కానీ చూసి అంటే మన నియోజకవర్గం మొత్తం అంతా కూడా బ్రహ్మాండంగా గెలుస్తామని ఒక కాన్ఫిడెన్స్తో ఆ మాట అన్నాను సార్.